హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆకుకూర అండి. ఆకుకూర అంటే అందరూ తొందరగా ఇష్టం తినరు కదా, బట్ ఈ విధంగా చేయండి. చపాతీల్లోకి, అన్నంలోకి, రెండిట్లోకి బాగుంటుంది. ముందుగా పచ్చెనపప్పుని కొంచెం నానేసుకోండి. ఒక అరగంట ముందు ఈ విధంగా ఫస్ట్ అడుగున పచ్చెనపప్పు వేసి, బచ్చల కూరని నేను చూపించబోయేది. ఈ బచ్చల కూరని ముందు కొంచెం ఒక లేయర్గా వేసి, ఆ తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు వేసుకుని, ఆ తర్వాత ఇంకో లేయర్ మళ్ళీ ఈ విధంగా వేసుకుని, ఆ తర్వాత చింతపండు నీళ్ళు కొంచెం వేసి మళ్ళీ అది వేసేసేయండి. మళ్ళీ బచ్చల కూర ఇలా లేయర్ స్టైల్లో వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసేసి లైట్గా పైన కలబెట్టి పొయ్యి మీద పెట్టేసేయండి. ఈ ఆకుకూర ఇది ఇలా బచ్చల కూర చేసుకోవచ్చు, తోటకూర చేసుకోవచ్చు, అలానే పాలకూర చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఎందుకంటే అచ్చంగా చింతపండు పులుపు కంటే కూడా ఈ విధంగా కొంచెం టమాటాలు మిక్స్ చేసే పులుపు అయితే కొంచెం తినాలి అనిపించేట్టు ఉంటుంది అనమాట. ఈ విధంగా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాక ఓన్లీ 1 విజిల్ మాత్రమే రావాలండి. లేకపోతే మరీ మెత్తగా ఉడికిపోతే బాగోదు. సో 1 విజిల్ అయితే వచ్చేసింది, కట్టేసాను అనమాట. ఇప్పుడు మూత తీసి చల్లారాక ఈ విధంగా మూత తీసి చూసుకోండి. ఒక్కసారి ఇలా బాగా చూసుకోండి. ఉల్లిపాయ మెత్తగా ఉడకకూడదు, అలానే పచ్చిశనగపప్పు కూడా అంత మెత్తగా ఉడకకూడదు. జస్ట్ కొంచెం ఉడికిందా లేదా అన్నట్టు, అంతే. అలా నొక్కితేనే ఉడికినట్టు తెలియాలన్నమాట. లేకపోతే మరీ సంకట్లా ఎనిపేసి పప్పు కూరకు చేసినట్టయితే ఉడకకూడదు. అందుకే 1 విజిల్ అనే అన్నా అనమాట నేను. సో ఇప్పుడైతే పొయ్యి మీద బాండి పెట్టేసి తాలింపులో అన్ని రకాలు వేసేసి, ఎల్లుల్లిపాయలు అయితే నేను చితగొట్టుకుంటానండి. చితగొట్టుకుంటే స్మెల్ బాగా దిగుద్ది. ఎండుమిరపకాయలు ఎక్కువే పడతాయి. సో ఈ విధంగా తాలింపు దినుసులు అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు, చితగొట్టుకున్న వెల్లుల్లిపాయ గడ్డలు అవి కూడా ఎక్కువే పడతాయండి. వేసాక ఇంగువ మాత్రం ఎక్కువే పట్టిద్ది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మాడకూడదు ఇంగువ. అలా మాడక ముందే ఫాస్ట్గా ఈ ఇది కొంచెం వాటర్గా ఉంది కదా, అది అందులో వేసేసుకుని ఒక 10 మినిట్స్ అన్నా మగ్గాలి. ఒక 5 మినిట్స్ మగ్గాక కారం వేసుకుని మూత పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకోసారి కలపెట్టుకోండి. మినిమం 10 మినిట్స్ అయినా ఈ విధంగా మగ్గితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎండుమిరపకాయ రసము, ఇంగువ, వెల్లుల్లిపాయ ఇవన్నీ ఇందులో బాగా కలవాలి కదా, అది అప్పుడే ఆ స్మెల్ దాంట్లో దిగి మరింత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది వేడివేడి అన్నంలో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఆకుకూర ఎప్పుడు పప్పే కాదు, ఇలా ఇగురు కూర కూడా కాదు, ఇది పులుసు కూర కూడా అనటానికి లేదనమాట. ఇది టమాటాలు కూడా మిక్స్ చేశాను. పులుసు కూర అయితే అచ్చంగా చింతపండు రసంతో చేస్తారు. సో నేను టమాటాలు కూడా మిక్స్ చేసాను కాబట్టి చాలా బాగుంటుందండి. ట్రై అయితే చేయండి. బచ్చల కూర ఇగురు.